హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్ భూమి మీద రాజ్యమేలిన అత్యంత పురాతన శక్తివంతమైన జంతువు. 23 కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి మీద చాలా భాగం డైనోసార్స్తో నిండి ఉండేది. డైనోసార్స్ హాలీవుడ్ సినిమాలకు, పరిశోధకులకు ఒక ఆసక్తికరమైన విషయం. వీటికి సంబంధించిన ఎన్నో రహస్యాల్ని ఛేదించడంలో సైంటిస్టులు సక్సెస్ కాలేకపోయారు. భూమి లోపల దొరికిన వీటి అవశేషాల మీద మనం ఆధారపడి ఉన్నాం. వాటి ఆకారం, వ్యవహార శైలి, ఇలాంటి అన్ని విషయాల మీద మనకి ఆసక్తి ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో డైనోసార్స్కి సంబంధించిన ఆసక్తికర రహస్యాల గురించి తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటి డైనోసార్ మనకందరికీ తెలుసు. ఇప్పటికీ 23 కోట్ల సంవత్సరాలకి పూర్వం భూమి మీద 300 రకాల డైనోసార్ జాతులుండేవి. కానీ వాటిలో మొదటి డైనోసార్ ఏది అనేది మనకి ఇప్పటికీ తెలియదు. మన దగ్గర ఇప్పుడు వాటి అవశేషాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటితో మనకేం తెలియదు. 1930లో దొరికిన న్యాసాసోరస్ జాతి మన భూమి మీద ఉన్న పురాతన డైనోసార్ అని అంటారు. న్యాసాసోర్ 24 కోట్ల సంవత్సరాల క్రితం ఉండేది. ఈ జాతి 2 నుంచి 3 మీటర్ల పొడవు ఉండేది. ఇది చిన్న చిన్న జీవుల్ని, కీటకాల్ని తింటూ ఉండేది. దీని తర్వాత కూడా మొదట అస్తిత్వంలోకి వచ్చిన డైనోసార్ ఏది అని చెప్పలేకపోతున్నారు. డైనోసార్స్లో అన్నిటికన్నా మొదటిది, అన్నిటికంటే పురాతనమైంది ఏది అని కనిపెట్టడం కష్టం. ఎందుకంటే వాటి అవశేషాలు మనకింకా దొరికి ఉండకపోవచ్చు. అతి పెద్ద డైనోసార్, సూపర్సోల్ డైనోసార్, అన్నిటికన్నా పెద్ద డైనోసార్ అని కొందరు అంటూ ఉంటారు. కానీ అలా అనుకోవడం తప్పు. ఎందుకంటే సూపర్సోల్ డైనోసార్ జాతి అతిపెద్ద జంతువుల్లో ఒకటి. మనకు చాలా డైనోసార్ అవశేషాలు దొరికాయి. వాటి వల్ల మనం అన్నిటికన్నా పెద్ద డైనోసార్ ఏది అని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడున్న అవశేషాల ఆధారంగా అన్ని ఎముకల్ని కలిపి చూసినా కూడా అన్నిటికంటే పెద్ద డైనోసార్ ఏది అని చెప్పలేకపోతున్నాం. ఇలా డైనోసార్ అవశేషాల్ని తవ్వి తీస్తున్న కొద్దీ మనకు అతిపెద్ద డైనోసార్ జాతుల అవశేషాలు దొరుకుతున్నాయి. ఈ కారణంగా మనం ఇంకా వెలికి తీయాల్సిన అవసరం చాలా ఉందని తెలుస్తోంది. వేగవంతమైన డైనోసార్. హాలీవుడ్ సినిమాలో డైనోసార్స్ వేగంగా పరిగెత్తుతూ వేటాడడం చూపిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. డైనోసార్స్ తమ పెద్ద ఆకారం, శరీర నిర్మాణం వల్ల వేగంగా కదలటం చాలా కష్టం. వాటికున్న ఆ పెద్ద ఆకారం, చిన్న కాళ్ళు వేగంగా పరిగెత్తడంలో సహాయపడవు. కానీ డైనోసార్స్ అన్నీ వేగంగా పరిగెత్తలేవు, కదలలేవు అని చెప్పడానికి కూడా లేదు. అలాంటప్పుడు డైనోసార్స్లో అన్నింటికన్నా వేగవంతమైంది ఏది అన్న ప్రశ్న వస్తుంది. వాటి ఫుట్ ప్రింట్, వేరే సాక్ష్యాల ఆధారంగా పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొనడంలో కష్టపడుతూ ఉన్నారు. మాంసం తినే పెద్ద డైనోసార్స్ మెల్లగా, బద్ధకంగా ఉంటాయని, చిన్నవి చాలా చురుగ్గా, వేగంగా పరిగెత్తగలవని పరిశోధకులు అంచనా వేస్తూ ఉన్నారు. రంగు. సినిమాల్లో చాలా వరకు డైనోసార్స్ యొక్క రంగు పచ్చగా, డార్క్ కలర్స్లో చూపిస్తారు. అది పూర్తిగా కల్పితమైంది. ఇప్పటి వరకు డైనోసార్ రంగు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం. 2008లో దొరికిన 10 కోట్ల సంవత్సరాల పురాతన రెక్కల్ని స్కాన్ చేసి చూడగా పరిశోధకులకు రెక్కలు ఉన్న డైనోసార్స్ రంగు ఎలా ఉండదో అంచనా దొరికింది. కానీ ఆ సాక్ష్యంతో మిగతా డైనోసార్స్ రంగు అలాగే ఉంటుందని చెప్పడం చాలా కష్టం. దీని ద్వారా దొరికిన సమాచారం సమయం గడిచే కొద్దీ మసకబారుతూ ఉంది. ఈ రెక్కలకున్న పిగ్మెంట్ రంగు సమయం గడుస్తుంటే వెలిసిపోతుంది. డైనోసార్స్ ఏ రంగులో ఉన్నాయో మనకి ఇప్పటి వరకు ఖచ్చితంగా తెలియదు. పిల్లల పెంపకం. డైనోసార్ జాతులు తమ పిల్లల్ని వేర్వేరు పద్ధతుల్లో పెంచుతూ ఉండి ఉండొచ్చు. కానీ మనకు ఈ విషయం గురించి కూడా సరిగ్గా తెలియదు. డైనోసార్స్ ఆకారం, నిర్మాణం, వాటి అవశేషాల్ని బట్టి అంచనా వేయొచ్చు. కానీ వాటి వ్యవహార శైలిని తెలుసుకోవటం కష్టమైన విషయం. మన దగ్గర వాటికి చెందిన చాలా గుడ్లు సాక్ష్యంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు గుడ్లు పెట్టే పశుపక్షుల వ్యవహార శైలితో అంచనా వేయొచ్చు. డైనోసార్స్ ఒక్కసారి చాలా గుడ్లను పెడతాయి. సిస్మోసారస్ ఒకేసారి 25 నుంచి 30 వరకు గుడ్లను పెడుతుంది. వేటగాళ్ల వల్ల అందులో కొన్ని గుడ్లు మాత్రమే సురక్షితంగా ఉంటాయని వాటికి తెలుసు. 1970లో కనుగొన్న న్యాసాసోర్ జాతికి చెందిన గుడ్లను చూస్తే ఇవి తమ పిల్లల్ని అవి తమంతట తామే కడుపు నింపుకోగల శక్తి వచ్చేంత వరకు పోషిస్తాయని తెలిసింది. మిగిలినవి మాత్రం తమ పిల్లల్ని వాటి అదృష్టానికి వదిలి వెళ్లిపోతాయి. అపెటోసార్ శాకాహారి జంతువు. ఇది తన గుడ్లను వాటిలో నుండి పిల్లలు బయటకు వచ్చేంత వరకు చూసుకుంటుంది. కొన్ని జాతుల వ్యవహార శైలితో అన్ని జాతులు తమ పిల్లల్ని ఎలా పోషించేవి అని అంచనా వేయలేం. శరీర నిర్మాణం. చాలా డైనోసార్స్ మీద కొమ్ములు, ముళ్ళు లాంటివి కనబడతాయి. ఉదాహరణకు డ్రైసాసోర్. దీని వీపు మీద కూడా ముళ్ళు లాంటి కొమ్ములుంటాయి. దీని తల, వీపు మీద ఉన్న ఈ ముళ్ళ లాంటి కొమ్ములతో పనేంటో తెలీదు. ఎందుకంటే ఇవి తమ ఆత్మరక్షణకు ఉపయోగిస్తాయి అనే విషయాన్ని పరిశోధకులు ఒప్పుకోవటం లేదు. ఇవి ఒక రకంగా శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నారు. కొందరు వీటిని తమ వాళ్లను గుర్తుపట్టడానికి, సహచరుల్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తాయని అంటారు. నిజం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు.
వ్యవహార శైలి. డైనోసార్స్ అవశేషాలతో వాటి వ్యవహార శైలి మనకి తెలియదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇవి పగటిపూట ఎక్కువగా చురుగ్గా ఉంటాయా లేక రాత్రి వేళల్లో ఎక్కువగా చురుగ్గా ఉంటాయా అన్న విషయం కూడా తెలియదు. ఇవి రాత్రిపూట ఎక్కువగా చురుగ్గా ఉంటాయని భావిస్తూ ఉన్నారు. వాటి అవశేషాల్లో కంటి దగ్గర ఉన్న ఎముకల నిర్మాణం వీటికి రాత్రిపూట బాగా చూడటంలో సహాయపడుతుందని అనుకుంటూ ఉన్నారు. కానీ కొంతమంది పరిశోధకులు దీన్ని ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే అలాంటి నిర్మాణం ఉన్న కొన్ని జీవులు మాత్రమే రాత్రి కంటే పగలు ఎక్కువగా చురుగ్గా ఉంటాయని చెప్తూ ఉన్నారు. తెలివైన డైనోసార్ స్టెగోసారస్ లాంటి డైనోసార్ మెదడు దాని ఆకారంతో పోల్చితే చాలా చిన్నగా ఉంది. కానీ ఇది చాలా తెలివైంది. మనం కాలంలో వెనక్కి వెళ్ళి వాటి బుద్ధిబలం ఎంత అని కనుక్కోలేం. అయితే మనకవి ఎంత తెలివైన జీవులు అనే విషయాన్ని తెలుసుకునే ఒకే ఒక్క మార్గం వాటి మెదడు యొక్క నిర్మాణం. టైరనోసారస్ అనేది మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ తెలివైన జంతువు. దీని మెదడు నిర్మాణాన్ని ఇప్పటి జంతువులతో పోల్చితే అది వైల్డ్ బీస్ట్ మెదడుతో సమానంగా ఉంది. ట్రూడన్ డైనోసార్ అనే జాతి డైనోసార్ అన్నిట్లోకెల్లా తెలివైంది. కొన్ని జాతులు సమయం గడిచిన కొద్దీ వాటి బుద్ధిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాయని అధ్యయనంలో తేలింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. డైనోసార్స్ అంతరించిపోకుండా ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఉండి ఉంటే అవి మనుషుల్ని ఇంతగా అభివృద్ధి చెందకుండా ఏదైనా ఆటంకం కలిగించేవా? ఈ విషయంలో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.